ఇలా ఒక సంచలనమైనటువంటి కథనం కూడా రావడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్లో మనం ఇప్పటివరకు కూడా కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, పోలీస్ ఆఫీసర్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి పేర్లు విన్నాం. కానీ ఈరోజు ఒక సరికొత్త పేరు బయటకు వస్తూ ఉంది. అదే బీజేపీ అగ్రనేత అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతున్నారో నడ్డా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో బలైనట్లు మనకైతే సమాచారం వస్తుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక సంచలనమైన కథను రావడం జరిగింది. ఒకసారి అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఆంధ్రప్రభలో చాలా సంచలనమైన కథనం, ఇది మామూలు విషయం కాదు. ఇది నడ్డా ఫోన్ ట్యాపింగ్, కేంద్ర మంత్రుల ఫోన్లు విన్నారు, రంగంలోకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనుమతి ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారు, నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు, ట్యాపింగ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టి, నిందితుల వాంగ్మూలాలపై ప్రత్యేక దృష్టి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో ఇక మనం గతంలో కూడా చెప్పినాం, నెంబర్ 3 ఎవరైతే ఉన్నారో బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. కానీ అసలు నడ్డా కూడా ఇందులో బలైందా అనేటువంటి కోణంలో మనం ఎప్పుడు కూడా ఆలోచన వస్తాం. కానీ ఈరోజు ఈ కథనం చూస్తూ ఉంటే వాళ్ళు నాకు తెలిసి హోంమంత్రి ఫోను, ప్రధానమంత్రి ఫోన్లు కూడా ట్యాప్ చేసిరేమో అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా ఈరోజు అనుమానాలు వ్యక్తమవుతా వస్తూ ఉన్నాయి. కానీ మనం డే 1 నుంచి చెప్తా ఉన్నాం చాలా క్లియర్ గా, ఇక్కడ వీళ్ళే కాదు చాలా మంది ఫోన్లు, పెద్ద పెద్ద ఫోన్లన్నీ ట్యాప్ చేసారు వీళ్ళని డే 1 నుంచి మనం చెప్తా ఉన్నాం. And this has come to prove. Yes. ఫోన్ ట్యాపింగ్ నిందితులు విచారణలో ఢిల్లీ పెద్దల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. తరచూ రాష్ట్ర పర్యటనలోకి వచ్చే కమలం నేతల ఫోన్ల సమాచారం నిందితులు విన్నట్లు ఢిల్లీ పెద్దలు అనుమానిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ట్యాపింగ్ కేసు ఢిల్లీని తాకడంతో కమలం నేతలు నిందితులపై కన్నెర చేస్తున్నారు. ట్యాపింగ్ కేసులో నిందితులు బీజేపీ కేంద్ర మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కేంద్ర హోంశాఖ ముఖ్య అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులను కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల బృందం కలిసినట్లు ప్రచారం జరుగుతుంది. 2018 నుంచి రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ బడా నేతల ఫోన్లను నిందితులు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసుపై కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఈ కేసు సంబంధించినటువంటి పూర్వాపరాలను కేంద్ర బృందం విచారణ అధికారుల నుంచి సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులంతా ఒకే సామాజిక వర్గంతో పాటు ఒకే రాజకీయ పార్టీకి విధేయులుగా పనిచేసిన విషయాలపై కేంద్ర వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 2022 నవంబర్లోని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫోన్ ట్యాపింగ్ కీలకంగా పనిచేసినట్లు కేంద్ర వర్గాలు అప్పట్లోనే గుర్తించాయి. అప్పటి నుంచి బీజేపీ కీలక నేతల ఫోన్లను తెలంగాణ ఎస్ఐబి అధికారులు ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొయినాబాద్, అజీజ్ నగర్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈరోజు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ అరెస్టు వెనుక ఫోన్ ట్యాపింగ్ కీలకమని కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలోనే రామచంద్ర భారతి, తుషార్ వెల్లాపల్లితో ఫోన్లో మాట్లాడిన రికార్డులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుల మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా సిట్ అధికారులు కేరళలోని కొచ్చి, కొల్లాం ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. అలాగే ఈ కేసు సంబంధించి కొచ్చి సమీపంలోని ఏలూరులో 2 స్వామీజీలను విచారించారు. ముఖ్యంగా రామచంద్ర భారతి, తుషార్ కు పరిచయం చేయడం వెనుక వీరిద్దరితో పాటు కేరళ వైద్యుడు జగ్గుస్వామి పాత్ర ఉందని సిట్ అనుమానించింది. కేంద్ర నిఘా వర్గాలకు సంబంధించినటువంటి దానిలో రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు నాకు తెలిసి మొన్నటి నుంచి మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హవాలా దందా నడిచిందని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ హవాలా దందాలో భాగంగా అంటే ముఖ్యంగా ఏవైతే ఎన్నికల సమయంలో డబ్బులను టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే తరలించినట్లు రాధాకృష్ణరావు ఒప్పుకోవడంతో ఈడీ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. చాలా వాళ్ళు కూడా ఈ కేసును పెద్ద ఎత్తున స్టడీ చేస్తూ తెలుస్తా ఉంది. వెంటనే వాళ్ళకు క్లారిటీ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ప్రభాకర్ రావు వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈడీ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశాలు అయితే చాలా బలంగా కనబడతా ఉన్నాయి. సో నివేదిక కోరిన వైనమంట ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితులు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న విషయాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర అధికారులు నివేదిక కోరినట్లు ప్రచారం సాగుతోంది. సో ఇందులో కేంద్ర మంత్రుల ప్రముఖుల ఫోన్లు నెంబర్లు ట్యాపింగ్ జాబితాలు ఉన్నాయా లేదా వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులు చెబుతా ఉన్నారు. సో ప్రత్యేక పీపీ కూడా నియామకమైనట్టు తెలుస్తుంది. సో ఈ కేసులో రోజుకు ఒక మలుపు తిరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటిదాకా ఈ కేసు ఒక ఫేజ్ అయిపోయింది. ఇక ఇంకొక ఫేజ్ లో ఇక ఒక్కొక్కరుగా రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా అందులో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇక నవీన్ రావు నుంచి ఎక్విప్మెంట్ కొనుగోలు చేయడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నవీన్ రావు, అతనికి ఆదేశాలు ఇచ్చినటువంటి సందేశ్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా విచారించే అవకాశం అయితే చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. అయితే దీనిలో ప్రభాకర్
ప్రభాకర్ రావు యొక్క వాంగ్మూలమే చాలా కీలకంగా మారుతుంది వాస్తవంగా. కానీ ప్రభాకర్ రావు అనే వ్యక్తి తన ఆరోగ్య రీత్యా అమెరికాలో ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నాడు. అతను ఒక వ్యక్తి సహాయంతో అక్కడే తలదాచుకున్నట్లు చాలా క్లియర్ గా తెలుస్తోంది. కానీ ప్రభాకర్ రావు వస్తే తప్ప ఈ కేసులో మరొక పురోగతి సాధించే అవకాశాలు చాలా తక్కువ కనబడతా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, మిగతా ఎవరైతే ఈ వెలమ సామాజిక వర్గం సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఇందులో బుక్ అయ్యారో వాళ్ళు కేవలం మేము ఈరోజు ఏది ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేసాం తప్ప మాకు వేరే ఆదేశాలు ఎవరి నుంచి రాలేదు, కేవలం ప్రభాకర్ రావు ఆదేశాలతోటి మేమంతా కూడా చేయడం జరిగిందని చెప్పడంతో అసలు రాజకీయ కోణం ఏంటి అనే దాంట్లో తెలవాలి అంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు వచ్చి తీరాల్సిందే. ప్రభాకర్ రావును విచారిస్తే కనుక అసలు విషయాలు బయటపడే అవకాశం అయితే బలంగా కనబడుతున్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది వాస్తవంగా. అండ్ డే వన్ నుంచి మనం చెప్తున్నట్టు చాలా క్లియర్ గా మొత్తం వాళ్ళ మెడకి వాళ్ళు మంచిగా పావును తెచ్చి మెడకేసుకొని ఇది పావు కరవవా కరవవా అంటే కరవకుండా పోతున్నాను అని చెప్పినట్టు ఉన్నది ఇప్పుడు. గేర్ మార్చాలి, పోరాటమే భారాసకు ఊపిరి, బీజేపీ రూపంలో గులాబీ పార్టీకి ముప్పు, కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదంట. బీజేపీ గెలవదు, జేడీఎస్ తరహాలో చిన్న పార్టీగా మారే ప్రమాదం, కాషాయ పార్టీ నిలువరిస్తే భారాసకు భవిష్యత్, రణక్షేత్రంలోకి నేతలంతా దిగితేనే కారు గెలుపు, అధిష్టానం హార్డ్ వర్క్ చేస్తేనే సఫలీకృతం, సార్వత్రిక ఎన్నికలు భారాసకే కీలకం. రాసి పెట్టుకోండి మిత్రులారా, ఈ ఎన్నికల్లో కానీ ఇక వచ్చేసరి కానీ ఇక ఇది బీఆర్ఎస్ అనేది అసలు ఉండనే ఉండదు. రాసి పెట్టుకోండి, ఈ ఎన్నికల్లో కంప్లీట్ గా రాజకీయంగా బొందబెట్టడానికి ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారం ఒక్కటి చాలు. ఇలా ఒక సంచలనమైనటువంటి కథనం కూడా రావడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ లో మనం ఇప్పటి వరకు కూడా కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, పోలీస్ ఆఫీసర్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి పేర్లు విన్నాం. కానీ ఈరోజు ఒక సరికొత్త పేరు బయటకు వస్తూ ఉంది. అదే బీజేపీ అగ్రనేత అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతున్నారో నడ్డా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బలైనట్లు మనకైతే సమాచారం వస్తుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక సంచలనమైన కథను రావడం జరిగింది. ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఆంధ్రప్రభలో చాలా సంచలనమైన కథనం, ఇది మామూలు విషయం కాదు. ఇది నడ్డా ఫోన్ ట్యాపింగ్, కేంద్ర మంత్రుల ఫోన్లు విన్నారు, రంగంలోకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనుమతి ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారు, నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు, ట్యాపింగ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టి, నిందితుల వాంగ్మూలాలపై ప్రత్యేక దృష్టి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో ఇక మనం గతంలో కూడా చెప్పినాం, నెంబర్ 3 ఎవరైతే ఉన్నారో బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. కానీ అసలు నడ్డా కూడా ఇందులో బలైందా అనేటువంటి కోణంలో మనం ఎప్పుడు కూడా ఆలోచించడం వాస్తవంగా. కానీ ఈరోజు ఈ కథనం చూస్తూ ఉంటే వాళ్ళు నాకు తెలిసి హోంమంత్రి ఫోను, ప్రధానమంత్రి ఫోన్లు కూడా ట్యాప్ చేసిరేమో అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా ఈరోజు అనుమానాలు వ్యక్తమవుతా వస్తూ ఉన్నాయి. కానీ మనం డే 1 నుంచి చెప్తా ఉన్నాం చాలా క్లియర్ గా, ఇక్కడ వీళ్ళే కాదు చాలా మంది ఫోన్లు పెద్ద పెద్ద ఫోన్లన్నీ ట్యాప్ చేసినారు వీళ్ళని డే 1 నుంచి మనం చెప్తా ఉన్నాం. And this has come to prove. Yes. ఫోన్ ట్యాపింగ్ నిందితులు విచారణలో ఢిల్లీ పెద్దల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. తరచూ రాష్ట్ర పర్యటనకు వచ్చే కమలం నేతల ఫోన్ల